కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట సీఐ తిరుపతిరావు నేతృత్వంలో పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో ఎస్ఐ టి రఘునాథరావు, ఎస్ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, అనుమానితులను పట్టుకోవడానికి నిరంతరం కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు సీఐ తిరుపతిరావు పేర్కొన్నారు. తనిఖీల అనంతరం నెహ్రూ కాలనీలో సుమారు 100 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 20 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు, మత్తు పదార్థాల విక్రయంపై స్థానికుల సమాచారం అందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని స్థానికులకు పోలీసులు సూచించారు. విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.